తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. మనం గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం యామిని. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో అసలు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? అలానే వీరికి సంబంధించే కానీ ఆదాయం కానీ, వ్యయం, అవమానం, రాజపూజ్యం ఏ విధంగా ఉంటుంది? బాగుంటుంది. ఎందుకంటే ఈ ధనుసు రాశి వారికి కంటిన్యూస్గా ఇప్పటి వరకు బాగుంటూ వస్తుంది. ఆ శాఖ కంటిన్యూ అవుతుంటుంది ఆ పరంపర. వీళ్ళకి ఆదాయం 11 ఉంది, వ్యయం 5 ఉంది. అంటే ఆదాయం చాలా ఎక్కువ ఉంది. కష్టాల పరంపర కంటే కూడా సుఖాల పరంపర ఎక్కువ ఉంది. డబ్బు రాబడి ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ విధంగా నో ప్రాబ్లం. అలాగే ఈ రాజ్యపూజ్యం 7, అవమానం 5 ఉంది. కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఈ రాజ్యపూజ్యత అంటే రెస్పెక్ట్ అనమాట. ఆనర్ అండ్ డిజానర్ అంటే మనకి ఈ 5. కాబట్టి గౌరవం కూడా చాలా బాగుంది. కాబట్టి లాస్ట్ ఏలినట్స్ అని వదిలేసినప్పటి నుంచి ఈ 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి చక్కగా పికప్ అవుతూ వస్తుంది ధనురాశి. అదే కంటిన్యూ అవుతుంది. అండ్ ఎకనామికల్ ఫ్రంట్లో వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఆర్థికంగా వీళ్ళు చాలా ఎదుగుతారు. ఉద్యోగాల్లో వీళ్ళకి ప్రమోషన్స్ అనేటటువంటివి వస్తాయి చక్కగా. ఆ తర్వాత వీళ్ళు ఎప్పటి నుంచో కోరుకున్న చోటకి ట్రాన్స్ఫర్ అవ్వాలని కోరుకుంటారు. అవి కూడా జరుగుతాయి. ట్రాన్స్ఫర్స్ కూడా వీళ్ళు కోరుకున్న చోటకి జరగడం అనేటటువంటిది ఉంటుందన్నమాట. అలానే ఇప్పుడు వివాహానికి సంబంధించి ఏ విధంగా ఉంటుందండి ఈ రాశి వారికి? ధనుసు రాశి వారికి ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఈ అర్ధాష్టమ రాహు ఒకటే ఉన్నాడు, శని బలం ఫుల్ ఉంది. 3వ ఇంట్లో ఉన్నటువంటి శని ప్రభావం వలన అన్ని పనులు అయిపోతాయి. వీళ్ళకి వివాహాలు ఇంతవరకు అవ్వలేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళకి వివాహాలు అయిపోతాయి. అలాగే ఈ సంతానము లేదు అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా 5వ ఇంట్లో శని ఉన్నాడు. ఎప్పుడు ఏప్రిల్ 22 వరకు ఉంటాడు. మనకి ఏప్రిల్ 9 నుంచి ఉగాది వస్తుంది. ఆ గ్యాప్లో బాగుంటుంది. ఆ తర్వాత ఏమవుతుంది, 6వ ఇంట్లోకి వస్తాడు గురుడు. అప్పుడు శత్రువులు మిత్రులుగా మారుతారు. అంటే మనకి గురు బలం తగ్గవచ్చు. కానీ ఈ అక్టోబర్ తర్వాత రాహు 4వ ఇంట్లో ఉన్న, అప్పటి వరకు 4వ ఇంట్లో ఉన్న రాహు 3వ ఇంట్లోకి వస్తాడు. కాబట్టి ఒక గ్రహం బలం పెరగగానే ఇంకొక గ్రహం బ్యాలెన్స్ తగ్గుతుంది. కాబట్టి భయపడాల్సిన పని లేదు. గురుబలం తగ్గుతున్నప్పుడు రాహుబలం పెరుగుతుంది. గురుబలం కొంచెం తగ్గిందనే చెప్పాలన్నమాట. కాబట్టి వీళ్ళకి వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. సంతానం లేనటువంటి వాళ్ళకి కొంతమందికి సంతానం అవుతుంది, కొంతమందికి కన్సీవ్ అయ్యారనేటటువంటి వార్త ఉంటుంది. కొంచెం నెక్స్ట్ స్టేజెస్లో అవుతాయి వాళ్ళకి. అలానే ఇప్పుడు ఆరోగ్యానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉండొచ్చా అండి ఈ రాశి వారికి? ధనుసు రాశి వారికి మానసికమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఆ తర్వాత మజిల్స్ పెయిన్స్, ఇవి టెన్షన్స్, ఇవి అక్టోబర్ వరకు ఉంటాయి. ఆ అక్టోబర్ నెల 2024 తర్వాత ఏ రోగాలు ఉండవు వీళ్ళకి. ఒక షుగర్కు కొంచెం బాడీ కంట్రోల్ చేసుకోకపోతే షుగర్ రావడానికి అవకాశాలు ఉంటాయి అంతే. లేదా జాండీస్ రావడానికి అవకాశాలు ఉంటాయి. జూపిటర్కి సంబంధించి, గురుడికి సంబంధించి, మిగతా అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళు ఉంటారండి. అలానే రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించండి, వీళ్ళకి ఏ విధంగా ఉంటుంది? కోర్టు, రియల్ ఎస్టేట్కి సంబంధించి మనకి కుజుడిని మనం తీసుకుంటాం. చాలా బాగున్నాడు ఈ యొక్క ధనుసు రాశి వారికి. ఈ ధనుసు రాశికి ఇప్పటి వరకు ట్రయల్స్లో ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళకి అనుకూలంగా తీర్పులు అనేటటువంటివి రావడం జరుగుతాయి. ఇక అడ్జర్న్మెంట్స్ వాయిదాలు పడుతూ వస్తున్నటువంటి వాళ్ళకి వాళ్ళు మధ్యలో కాంప్రమైజ్ అవ్వడం, హాస్టైల్ అవ్వడం, ఆనరబుల్ జడ్జెస్ సలహాల మీదకి వీళ్ళు కనుక ఫాలో అయితే కనుక, వీళ్ళ కౌన్సిల్స్, అడ్వకేట్స్ వీళ్ళు చెప్పినటువంటి ఫాలో అయితే ఖచ్చితంగా వీళ్ళకి అనుకూలంగా వస్తాయి వీళ్ళకి తీర్పులు. గురుగారు, ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించి ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? వ్యవసాయంగా రైతులకు కొంచెం బాగుండలేదమ్మా. అక్టోబర్ నెల వరకు వచ్చే పంటల్లో పెద్దగా లాభాలు ఉండవు. నో ప్రాఫిట్ నో లాస్ బేస్ అన్న టైప్లో ఉంటుంది. ఆ తర్వాత అక్టోబర్ తర్వాత పండించేటటువంటి పంటల్లో మాత్రము రైతులు చాలా లబ్ధి పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేయాలండి ఈ సంవత్సరంలో? వీళ్ళకి అర్ధాష్టమ రాహు ఉన్నాడు కదా, దానివల్ల ఏమవుతుందంటే రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదవాలా. రాహుకి కిలోంపావు మినువుల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పెద బ్రాహ్మణునికి ఎప్పుడు శనివారం నాడు ఉదయం 8 గంటలకి మనం దానం కనుక చేసినట్లయితే మనకి బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే
రాహు అధిష్టాన దేవత అయినటువంటి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి వారి యొక్క పాదపద్మాలకు కుంకుమార్చన కనుక చేసినట్లయితే చాలా బాగుంటుంది. వీళ్ళకి రాహు కంట్రోల్ అయిపోతాడు. గురుగారు, ఇప్పుడు విద్యార్థులకి ఏ విధంగా ఉంటుందండి? ఇప్పుడు విదేశాలకి వెళ్ళాలనుకుంటారు కొంతమంది, అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఏ విధంగా ఉంటుందంటారు? ఈ ధనుసు రాశి విద్యార్థులకి ఏప్రిల్ 22, 2024 సంవత్సరం వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ తర్వాత షష్టమ స్థితిగతుడు అవుతున్నాడు కాబట్టి ఎక్కువ కష్టపడాలి వీళ్ళు. అంటే నాట్ టోటల్లీ బ్యాడ్, వీళ్ళకి ఏంటంటే కంప్లీట్గా ఎక్కువ కనుక హార్డ్ వర్క్ చేసినట్లయితే వీళ్ళకి మంచి రిజల్ట్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వీళ్ళు విదేశాల కోసం IELTS ఎగ్జామ్స్, GRE అన్నీ రాస్తారు. వీటిల్లో పాస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వీసాలు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరు కోరుకున్న చోట్ల విశ్వవిద్యాలయాలలో సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే మనకి అర్ధాష్టమ రాహు కాబట్టి వస్తుందా రాదా అండ్ లాస్ట్ మూమెంట్ వరకు కూడా ఆ టెన్షన్ అనేటటువంటిది ప్రివేల్ అవుతుంది, అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ లాస్ట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ మనకి ఆ టెన్షన్ అనేటటువంటిది పోతుంది. ఎక్కువ ఖర్చుతో, కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. మిగతా వాళ్ళకి అందరికీ తక్కువ ఖర్చు అవుతుంది, వీళ్ళకి ఎక్కువ ఖర్చుతో వీళ్ళకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే సాఫ్ట్వేర్ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.